హాయ్ అండి అందరికీ. నేనైతే షామీర్పేట దగ్గర ఉన్న కట్ట మైసమ్మ టెంపుల్‌కి అయితే వెళ్ళానని షార్ట్ వీడియోలో చెప్పాను కదా! సో, అక్కడ బ్లాగ్ అండి ఇదొచ్చేసైతే. ఇది మనకి ఎంట్రన్స్‌లోనేనండి. రాంగానే ఎంట్రన్స్‌లో మనకి చుట్టుపక్కల షాప్స్ ఉంటాయండి. ఆల్ షాప్స్ అన్నీ ఉన్నాయండి. అండ్ ఇది ఎంట్రన్స్‌లో మనకి టెంపుల్‌కి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక షాప్ కూడా ఉంటుంది. అక్కడైతే మనకు కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, అగరబత్తులు, గాజులు కూడా ఉంటాయండి. అండ్ బండికి కావాల్సిన వెహికల్స్‌కి కావాల్సిన పూజ సామాన్లు కూడా ఉంటాయి. టెంపుల్‌కెళ్తే మనం అలానే వెళ్ళం కదండీ! సో, కంపల్సరీ కాళ్ళు కడుక్కొనే వెళ్ళాలి కదా! సో, అక్కడ కాళ్ళు కడుక్కున్న తర్వాతకి దర్శనానికైతే లైన్ అండి. చాలా పెద్దగా ఉంది లైన్ అయితే. మేమెళ్ళింది సండే కాబట్టి ఇంకా చాలా రష్ ఎక్కువ ఉంది. దాని పక్కకే మనకి క్యూ లైన్ పక్కకే అర్చన కౌంటర్ ఉంటుందండి. అర్చన చేయించుకున్న వాళ్ళు అర్చన టికెట్స్ తీసుకొని లోపటికెళ్ళాక అర్చన చేయించుకోవాలండి. అమ్మవారిని మహంకాళి అమ్మవారని కూడా అంటారండి. అమ్మకి మొక్కుకున్న మొక్కులు నెరవేరిన వారైతే అమ్మకి గాజులు, చీర, బోనము, కల్లు శాక, కోళ్ళను, మేకలను సమర్పిస్తారు. అక్కడ కొంతమంది అదే చేస్తున్నారండి. కల్లు శాక, కోళ్ళను, మేకలను సమర్పిస్తున్నారు. దాని పక్కకే మనకి ఎగ్జిట్ పాయింట్ ఉంటుందండి. ఎగ్జిట్ పాయింట్ ఇందాక ఎంట్రన్స్ చూపించాను కదా! ఇది ఎగ్జిట్ పాయింట్ అండి. ఎగ్జిట్ పాయింట్ నుంచి వస్తుంటేనే మనకి ఆహ్, ప్రసాదం కౌంటర్ ఉంటుందండి. దాని పక్కకే మనకు అమ్మవారికి సంబంధించిన చీరలుంటాయండి. అమ్మవారికి చీరలు సమర్పిస్తారని చెప్పాను కదా! అవే చీరలండి. గాజులైతే మనకి లోపటనే దర్శనం లోపటనే అక్కడే ఉంటాయి అమ్మవారి గాజులు. అక్కడే తీసుకోవచ్చండి. చీరలైతే ఇవేనండి. ఇదే కౌంటర్ అండి. ప్రసాదం కౌంటర్. లడ్డు, పులిహోర ₹15 అండి కౌంటర్‌లో అయితే. అమ్మకు సమర్పించిన మేకలు కానీ, కోళ్ళని కానీ ఇక్కడే బలిస్తున్నారండి. చూస్తున్నారు కదా! ఇప్పుడు పక్కకే దీనికి స్టెప్స్ ఉంటాయండి. వంట అయితే అక్కడ మనకు కనిపిస్తుంది కదా! పెద్ద పెద్ద టెంట్స్ ఏసి అక్కడే వంట చేస్తున్నారు. అక్కడే తింటున్నారండి. ఇక్కడ చూస్తే మనకి కొత్తగా కొనుక్కున్న బండ్ల పూజలు కూడా ఉన్నాయండి. బండ్ల పూజలు కూడా చేస్తున్నారు. టెంపుల్ పక్కకే ఉండే లేక్ అండి ఇదైతే. లేక్ మీరైతే ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. అమ్మవారిని దర్శించుకోనికైతే ఎక్కడెక్కడి నుంచో ఏ ప్రాంతం నుంచో వచ్చి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటున్నారండి. సండే అయితే అడుగు పెట్టలేనంత జనాలండి. వీకెండ్‌లో కాకుండా మీరు ఎప్పుడైనా మధ్యలో వెళ్తే జనాలు తక్కువ ఉండొచ్చేమో. నేను సండే వెళ్ళాను కదా! చాలా రష్ ఉందండి. అమ్మని దర్శనం చేసుకున్నాకైతే చాలా బాగా అనిపించింది. వ్యూ అయితే కూడా చాలా బాగుందండి. అదే ఇదొచ్చేసి అయితే మనకి జేపీఎస్ నుంచి షామీర్పేట్ 22 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉందండి టెంపుల్ అయితే. మన వీడియోని చూసాక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఐకానిక్ బెల్‌ని కొట్టడం మాత్రం మర్చిపోకండి.